పేద పిల్లలకి చాలామంది స్పోర్ట్స్ సంబంధించి చాలామంది స్టేట్ నుంచి నేషనల్ బాల్ అయిపోతున్నారు, ఎక్కడెక్కడికి ఆగిపోతున్నారు. దీన్ని ఉద్దేశించుకొని మన షర్మిలమ్మ గారు ఈరోజు సార్ను పంపించారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క పేద విద్యార్థులు స్పోర్ట్స్కి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా పాల్గొని కమిటీలు ఉండి స్పోర్ట్స్కి సంబంధించి ఏదైనా కూడా మేము ముందుండి వాళ్ళకి న్యాయం చేస్తే మేము కోరుకుంటున్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు బ్రిటిష్ పాలనను తరిమి కొట్టి స్వాతంత్రం సాధించి పెట్టిన తర్వాత స్పోర్ట్స్ విషయం భారత రాజ్యాంగం ప్రకారం స్పోర్ట్స్ విషయంలో ఎవరైతే ప్రతిభ కనపరుస్తారో ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు కల్పిస్తూ మిగిలినటువంటి వారికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ రావడం జరిగింది. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ బీజేపీ దరిద్రమైనటువంటి పాలన అందిస్తూ అన్ని రంగాల్లో కూడా విఫలమై స్పోర్ట్స్ రంగాన్ని కూడా దాన్ని డబ్బుగా క్యాష్ చేసుకునే విషయంలో ముందుందే తప్ప ప్రభుత్వం అంటే మీలాగా బీజేపీ ప్రభుత్వంలో కలిసి మీరు వాళ్ళకి చింగిచాంగ్ కొట్టడం కాదయా. మీరు దయచేసి మీరు దిగొచ్చి ప్రజల పక్షాన వాళ్ళ గ్రౌండ్ లెవెల్ చూడండి. సనాతన ధర్మం అంటాడు పవన్ కళ్యాణ్, సనాతన ధర్మం కాదయ్యా నీది. సిగ్గుంటే ఆ రోజు నీటి పరీక్షలతో 20 మంది చనిపోయారు, వారికి క్షమించి వదిలేసాడంట. సిగ్గుందా నీకు? వారిని క్షమించి వదిలేశాడా మోడీ? లేకపోతే ఏం చేస్తుంటాడయ్యా? ఏం చంపేస్తుంటాడా పవన్ కళ్యాణ్? దీనికి సమాధానం చెప్పాయా నువ్వు? దయచేసి చెప్తున్నాం, ఇక మీట కాంగ్రెస్ పార్టీ ఏ పేదవాడి పక్షాన నిలబడుతుంది. ఇక మీట ఎవరు ఏం చేసినా స్టేట్ టూర్ స్టార్ట్ చేయడం జరిగింది అన్నటి నుంచి, నెల్లూరు నుంచి. ఈరోజు తిరుపతి స్పోర్ట్స్ సంబంధించి టూర్లో ఈ భాగంగా అందరినీ కళ్ళడం జరిగింది. మరి తిరుపతి వరకు వస్తే తిరుపతిలో ఆల్రెడీ టీం చాలా స్ట్రాంగ్, కాంగ్రెస్ టీం చాలా స్ట్రాంగ్ ఉంది. ఏ విధంగా అంటే ప్రజలకి ఏ ఇబ్బందులు వచ్చినా కూడా, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మా డీసీసీ గారు, బాబు గారు మరి ముందుండి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి, అలాగే ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఇన్ఛార్జ్లో కలిసి ఎవ్రీడే ప్రతి దగ్గర కూడా ఏ ఇష్యూస్ ఉన్నా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇమీడియట్గా సాల్వ్ చేసే నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఉండడం మాకెంతో ఆనందకరం. అలాగే సీనియర్స్ గోపాలరావు మిస్ అయినా కూడా, ఎవరైనా కష్టపడుతున్నా బాధపడుతున్నా కూడా మీ వైపు నుంచి మీరు వెబ్సైట్ ఇస్తాం, లేకపోతే డైరెక్ట్గా నెంబర్స్ ఇస్తాం. ప్రతి ఒక్కరికి కూడా ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ప్రతి సోషల్ మీడియాలో కూడా ఈ డిస్ట్రిక్ట్ తిరుపతికి సంబంధించిన ఎవరైతే ఉంటారో డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వాళ్ళది నెంబర్ ఇస్తాం, మా ఆఫీస్ అడ్రస్ ఇస్తాం. ఎవరికి ఏ కష్టాలు స్పోర్ట్స్లో ఉన్నా కూడా ఈ రోజు నుంచి మీకు కాంగ్రెస్ పార్టీ ఉన్నదనే ధైర్యం ప్రజల్లోకి ఇస్తాం. మీరు చూస్తే జంతర్ మంతర్లో ఎడ్యుకేషన్ కోసం, ఒక ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ కోసం అయిన ధర్నా కన్నా నెక్స్ట్ రాబోయే రోజుల్లో స్పోర్ట్స్ తరపు నుంచి అంతకన్నా భారీగా ధర్నా చేస్తాం. కంపల్సరీగా త్రూఅవుట్ ఇండియా, స్టేటే కాదు త్రూఅవుట్ ఇండియా స్పోర్ట్స్ మంచి విధంగా నడిచేటట్టు 100% ఎఫర్ట్స్ పెట్టి మళ్ళీ అది తీసుకొస్తామని మీ అందరికీ ఈ సభ ద్వారా మనం చేసుకుంటాం. థ్యాంక్ యూ.